వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ యూనివర్స్. ఏంటి చీకట్లో బ్యాగ్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మరేం చేస్తామండి, తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ చెప్పే కదా తిరుపతి సిరీస్ స్టార్ట్ చేశా అని. శ్రీకాకుళం నుంచి వైజాగ్ దూరం, ఇంకా మా ఊరు నుంచి శ్రీకాకుళం ఇంకా దూరం. మాది పాతపట్నం నుంచి శ్రీకాకుళం 3 hours జర్నీ అండి. శ్రీకాకుళం నుంచి వైజాగ్ 2 hours జర్నీ అండి. సో మరి తప్పదుగా ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. 5:30కి బస్సు వచ్చింది. మేము డైరెక్ట్గా వైజాగ్ బస్సులు ఉంటాయి కానీ చాలా రష్గా ఉన్నాయి. అది ఒరిస్సా బార్డర్ అనమాట. సో అక్కడ నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారు. సో బస్సులో స్టార్ట్ అయ్యాం. పాతపట్నం నుంచి శ్రీకాకుళం చాలా ఎక్కువ లగేజ్ ఉందండి. సో మేము ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాము. అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాక మొత్తం మంచు, పచ్చని చెట్లు, పొలాలు చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. చాలా అందంగా కనిపించింది. విండో సీట్ అంటే చాలా ఇష్టమండి నాకు. మీలో ఎంతమందికి విండో సీట్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. 8 అయ్యాక మేము శ్రీకాకుళం వచ్చేసాం. శ్రీకాకుళం బస్ స్టాప్లో మేము ఎక్కువ టైం వెయిట్ చేయాలేమో అనుకున్నాం, కానీ ఎక్కువ టైం వెయిట్ చేయలేదండి. వెంటనే మాకు వైజాగ్ బస్ దొరికింది. ఆ వైజాగ్ బస్ ఎక్కే కంటే ముందు మేము టిఫిన్ చేసాం ఒక షాప్లో. ఆ షార్ట్ తీయడం మర్చిపోయా. వెంటనే వైజాగ్ బస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అక్కడ కూడా మేము ఫ్రంట్లోనే కూర్చున్నాం. లగేజ్ వల్ల ప్యాసింజర్స్కి ఇబ్బంది ఉండకూడదని ఫ్రంట్ సీట్లో అయితే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుందని ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం. ఈ విండో సీట్ కూడా మళ్ళీ నాదే. విండో సీట్ వచ్చిందంటే అది నాదేనండి. అయితే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్లో మాకు ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ ఒక 2-5 minutes అలా వెళ్తూనే ఉంటే ఎంత బాగుంటుందో అసలు. రీసెంట్గా శ్రీకాకుళంలో వాల్ పెయింటింగ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. రీసెంట్గా మాకు ఇక్కడ రథసప్తమికి ఒక ఈవెంట్ అయింది. అక్కడ చాలా బాగా పెయింట్స్ చేశారనమాట. అలా 11:30 అయ్యేటప్పటికి మేము వైజాగ్ వచ్చేసాం. వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. చూడండి, వైజాగ్ రైల్వే స్టేషన్లో ఆ ఫ్లాగ్, చాలా పెద్ద స్టేషన్ అండి. టోటల్ 8 platforms ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళబోయే తిరుపతి కాబట్టి మేము తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్కి కోసం వైజాగ్ వచ్చాం. అది మాకు వైజాగ్ నుంచే ఉంటుంది, శ్రీకాకుళం నుంచి ఉండదన్నమాట. సో వైజాగ్ నుంచి బుక్ చేయించుకున్నాం. వైజాగ్ రైల్వే స్టేషన్ కూడా చాలా మారిపోయిందండి. ఎస్కలేటర్స్తో అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది. మేము ఫస్ట్ విశాఖ ఎక్స్ప్రెస్ కాబట్టి ఎప్పుడు 8th platformకి వస్తుందని 8th platformకి వెళ్ళిపోయాము. తర్వాత డిస్ప్లే చేశారు మళ్ళీ 5th platform అని చెప్పి. సో 5th platformకి వచ్చేసాం. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేసాం. ఆ వెనుకుంది ట్రైన్ అదేనండి మా ట్రైన్లో కూడా విండో సీట్ నాదేని. నాకు విండో సీట్ ఇవ్వకపోతే ఇంకా రచ్చ చేస్తానన్నమాట. సో విండో సీట్ పక్క నాకు ఇస్తారు. సో బాయ్ విశాఖపట్నం నుంచి తిరుపతి స్టార్ట్ అయ్యాం. సో నెక్స్ట్ ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్ళామో, ఎలా వెళ్ళామో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.